ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 వచన చివరి భాగాన్ని చదువుకుందామండి. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎంత చక్కటి వాగ్దానం కదా. దేవుడు చెప్తున్నారు, నువ్వు గొప్పగా ఉండాలని. ఎవరు ఆశిస్తారు? ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా, మరి మనుషులు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అణిచివేయాలని, నువ్వెప్పుడూ దిగువ స్థాయిలో ఉండాలని ఆలోచిస్తారు. అది బంధువైనా, స్నేహితుడైనా, నీ తోబుట్టులైనా, ఎవరైనా కదా. మరి కానీ నీ దేవుడు అంటున్నారు, నువ్వు ఉన్నతంగా ఉండాలని, సమస్త జనాల కంటే ఉన్నతంగా హెచ్చుగా నిన్ను హెచ్చించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ వాగ్దాన్ని నమ్మి, యేసయ్యా నిజమే నీ మాట వింటాను, నీ ఆజ్ఞలు పాటిస్తాను, నిన్ను సమస్త జనముల కంటే హెచ్చుగా నన్ను చేయని ప్రార్థించండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చును గాక.